సో మనలో మనకే గొడవ అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట రాజకీయాల్లో. ఎందుకంటే సొంత పార్టీల వాళ్ళే సొంత పార్టీ వాళ్ళ మీద బురద జల్లుకోవడం అనేది రాజకీయాల్లో సహజంగా ఉండేదే. అయితే మరి ఎక్కువ కాలం ఉన్న స్నేహితులు కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేసారు అంటే ఖచ్చితంగా బురద జల్లడం అనేది ఇంకా ఎక్కువైపోయింది. మరి ప్రముఖ రాజకీయవేత్త కేతిరెడ్డి గారు మన బయటకు వచ్చేసిన మన విజయసాయి రెడ్డి గారి మీద అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. పార్టీలోనే లోపల కూడా గొడవలు జరిగే విధంగా ఆ పార్టీ కార్యకర్తలు ఒకళ్ళు మాట్లాడుకుని సోషల్ మీడియాలో కూడా యుద్ధాలు చేసుకునే విధంగా ఏదో వ్యాఖ్యలు చేశారంటే అవి ఏంటవి? అసలు విజయసాయి రెడ్డి అంటే ఆయనకు ఎంత మంచి పేరు ఉందో తెలియదు, కానీ ప్రజలందరూ కూడా తెలిసింది ఏంటంటే నెగిటివిటీ. ఖచ్చితంగా ఆయన వైసీపీ పార్టీలో ఉండడమే ఒక పెద్ద నెగిటివిటీ. తర్వాత ఆయన చేసిన పనులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అది చేసింది తప్ప రైట్ అని ఏది కూడా ఆలోచించకుండా, సో అక్కడ ఆయన ఏది మాట్లాడితే అది రైట్, ఆయన ఏ పని చేస్తే అది రైట్. సో ఈ విధంగా ఆయన సపోర్ట్ చేస్తూ విజయసాయి రెడ్డి కూడా విపరీతమైనటువంటి ఒక నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. సో ఇప్పుడు కేతిరెడ్డి రీసెంట్ గా ఒక రిపబ్లిక్ సంబంధించి ఒక వీడియోని మాత్రం ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో మాట్లాడుతున్న క్రమంలో మీ పార్టీ వాడే కదా విజయసాయి రెడ్డి టోటల్ గా రాజకీయాలకి రాజీనామా చేశారు, ఆయన గురించి మీరు ఏం చెప్తారని కొంతమంది అయితే ఆయన అడగడం జరిగింది. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ముఖ్యంగా విజయసాయి రెడ్డిలో కొన్ని నెగిటివ్ పార్ట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇలాంటివి అనుకోవచ్చు నెగిటివ్ పార్ట్స్. అదే విధంగా తను ఎంతో మంచి పనులు చేసినప్పటికీ ఒక రాజ్యసభ సభ్యుడు కావచ్చు, ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా తను కంప్లీట్ గా రాజకీయాలకే రాజీనామా చేశాడు. అంటే ఎందుకు ఇదంతా కూడా అంటే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద విపరీతమైన ఒక నెగిటివిటీ, వాళ్ళు చేసింది మంచి పనుల చెడు పనుల పక్కన పెడితే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అంటే విపరీతంగా నోరు పారేసుకోవడం, ఎవరు పడితే వాళ్ళ మీద ఎలా పడితే ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ కనీసం గుడి అని కూడా ఎక్కడ కూడా చూడకుండా ఎన్నో సందర్భాల్లో మీడియా ముందు కొన్ని బూతులు మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నోరు పారేసుకోవడమే వాళ్ళ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్ అనుకోవచ్చు. అయితే కేతిరెడ్డి ఇక్కడ విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. సో మరి ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీలో ఉన్న వ్యక్తి గురించి ఆయనలో నెగిటివ్ పార్ట్స్ ఉన్నాయని చెప్తే సో ఖచ్చితంగా అవన్నీ కూడా నిజం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రోజానే కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇలా పేరుని నాని ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేసినప్పటికీ అది రైట్ ఆర్ రాంగ్ అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏది చేసినా ఏది మాట్లాడినా ఎవరికి సపోర్ట్ చేసినా అది రైట్ అనే విధంగా విజయసాయి రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. ఇక్కడ రాజీనామా చేసేంత వరకు కూడా వైసీపీ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చాడు. సో అలాంటి వ్యక్తికి సంబంధించి ఇలాంటి ఒక నెగిటివ్ పార్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మంచితనం లేదని కాదు, మంచితనం ఉంది, దానికి మించి నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. అందుకోసమని ఆయనకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు అదంతా ఆయన అయిపోయింది, ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడుకునే మన అంత అవసరం కూడా మనకు లేదు. తర్వాత నెక్స్ట్ టాపిక్ అనే విధంగా తను చేంజ్ చేస్తూ మళ్ళీ టాపిక్ లోకి మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే కేతిరెడ్డి విజయసాయి రెడ్డి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కూడా షేర్ చేస్తున్నారు.